వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ మినీ వరల్డ్. సుత్తి లేకుండా డైరెక్ట్గా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. అదే హెన్నా మిక్సింగ్ అనమాట. ప్రతిసారి మనం మిక్స్ చేసుకునే అవసరం లేకుండా ఒకేసారి 7 to 8 అప్లికేషన్స్కి అవసరం అయ్యేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. సో నేను ఏ హెన్నా వాడాను, ఎలా మిక్స్ చేశాను అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. హెన్నా ప్రిపరేషన్ కోసం నేను తీసుకుంటున్నాను అనూస్ హెన్నా ప్యాకెట్స్. ఇప్పుడు మీకు చూపిస్తుంది అనూస్ బ్లాక్ ఎక్స్పర్ట్ అనమాట. ఇందులో నార్మల్ హెన్నా ఉంటుంది అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ ప్యాకెట్ కూడా ఉంటాయన్నమాట. సో 2 ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ప్యాకెట్స్, అవన్నీ కూడా కండిషనర్ కోసం అనమాట. నార్మల్ హెన్నా ప్యాకెట్స్ కండిషనింగ్ కోసం నేను ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఇది నేను 2 years నుంచి యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు నుప్పురు యూస్ చేసేదాన్ని, హెయిర్ బాగా ఊడిపోయేదనమాట హెన్నా పెట్టిన తర్వాత. సో దాని తర్వాత రియలైజ్ అయ్యి నేను ఇంకా అనూస్ యూస్ చేస్తున్నాను 2 years నుంచి. అదైతే బాగానే ఉంది. సో ఒక ప్యాకెట్ కోసం నేను ఇక్కడ 3 బీట్రూట్ తీసుకుంటున్నాను, స్మాల్వి. కొంచెం పెద్ద సైజ్ అయితే 2 తీసుకోండి, సరిపోతుంది. సో అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని నేను మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. బీట్రూట్ పీసెస్ని మాత్రమే అనూస్ హెన్నాతో మిక్స్ చేయాలి. వేరే ఏవి కూడా మిక్స్ చేయడానికి ట్రై చేయొద్దు ఓన్గా. అండ్ మనం అనూస్ హెన్నా ప్యాకెట్ కొనేటప్పుడు దాంతోపాటు ఒక చిన్న బుక్లెట్ ఇస్తారు కదా, దానిలో ప్రాసెస్ అంతా ఉంటుంది అనూస్ హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఆ పీసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకున్నాను. మరి ఎక్కువ వాటర్ పోసేసుకోకండి ముందే, ఎందుకంటే హెన్నా పౌడర్ తక్కువైపోతుంది, జ్యూస్ ఎక్కువైపోతుంది. కొంచెం చిక్కగా చేసుకుంటే జ్యూస్ మనకి బాగుంటుంది అనమాట హెన్నాలో కలుపుకోవడం కోసం. అండ్ ఒక పక్క సాంగ్స్ వింటూ నేను మిక్సీ చేసేసుకుంటున్నాను. ఇది నాకు చాలా ఈజీ. ఒక 10 to 12 minutes నేను స్పెండ్ చేశానంటే నాకు హెన్నా పేస్ట్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీమేడ్గా నేను అప్లై చేసుకోవచ్చు. ప్రతిసారి హడావిడి పడకుండా ముందు రోజు నైట్ సోక్ చేసుకొని, అది పెద్ద ప్రాసెస్ అనమాట. ఇలా అయితే నాకు ఈజీ. యాక్చువల్గా నా హెన్నా పేస్ట్ అయిపోయింది. సో నేను ఎలాగో తయారు చేసుకుంటున్నాను, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక గిన్నెలోకి స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ జ్యూస్ పక్కన పెట్టుకొని నేను తీసుకున్నాను కదా ఒక ప్యాకెట్. నేనైతే ఒక ప్యాకెట్కి 3 బీట్రూట్ తీసుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే 2 ప్యాకెట్స్ తీసుకోవచ్చు. మీది పెద్ద హెయిర్ అయితే మీకు ఒక 5-6 అప్లికేషన్స్కి వస్తుంది. నాకు ఈ ఒక ప్యాకెట్ అయితే 7-8 అప్లికేషన్స్ వస్తుందన్నమాట. సో అలా ఒక ప్యాకెట్ నేను మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నాను. ఎలాగో బీట్రూట్ జ్యూస్ చేశాను కాబట్టి కొంచెం ఐస్ క్యూబ్ ట్రేలోకి తీసుకుంటాను అనమాట. బీట్రూట్ ఐస్ క్యూబ్స్ కోసం ఆల్రెడీ దానిలో క్యారెట్ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పొటాటో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, అండ్ ఆరెంజ్ ఐస్ క్యూబ్స్ కూడా ఉన్నాయి. నేను ఇంతకుముందు షేర్ చేసుకున్నాను మీతో పొటాటో ఐస్ క్యూబ్స్, ఆరెంజ్ ఐస్ క్యూబ్స్. కొంచెం మార్నింగ్ లెగ్గానే రబ్ చేసుకుంటే ఫేస్ బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మిక్సీ గిన్నెలో తీసుకున్నాను కదా హెన్నా పౌడర్, దానిలో కొంచెం కొంచెం ఈ బీట్రూట్ జ్యూస్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకుంటున్నాను ముందే. డైరెక్ట్గా మీరు మిక్సీ మీద కూడా వేసుకోవచ్చు మిక్సీ చేసుకున్నప్పుడు, బట్ అలా కంటే ఇలా అయితే టైం తక్కువ పడుతుంది అనమాట. జ్యూస్ అక్కడ లీక్ అయిపోతుంది మిక్సీ గిన్నెలోంచి. సో ఇప్పుడు ముందే మనం మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి తొందరగా మిక్సీ అయిపోతుంది, టైం మనకి తక్కువ పడుతుంది అనమాట. అండ్ ఆ మిగిలిన జ్యూస్ని కూడా వేసేసి మిక్సీ చేసేసుకున్నాను. ఒక 2-3 times మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనకి పేస్ట్ లాగా అవుతుంది అనమాట, స్మూత్గా. కొంచెం ఎక్కువసేపు చేసుకోండి, స్మూత్ పేస్ట్లా అవుతుంది. నేను కొంచెం పల్చగానే మిక్సీ చేసుకుంటున్నాను, ఎందుకంటే అప్లై చేసేటప్పుడు దాంతోపాటు నేను ఇంకా వేరే పౌడర్స్ కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. సో హెన్నా పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా బౌల్, ఆ బౌల్లోనే నేను 2 years నుంచి హెన్నా పేస్ట్ వేసుకుంటున్నాను. ఆ బౌల్ పెట్టేసుకున్నాను నేను ఇంకా హెన్నా కోసం. మీరు అలాగే విడిగా ఒక బౌల్ పెట్టుకోండి హెన్నా పేస్ట్ కోసం. అన్ని బౌల్స్ అయితే చేయొద్దు. చూసారు కదా కొంచెం లిక్విడ్గా ఉంది. నేను వేరే పౌడర్స్ కూడా యాడ్ చేసుకుంటాను. నా నెక్స్ట్ వీడియో అయితే నేను హెన్నా అప్లికేషన్ ఎలా చేసుకుంటాను అనేది అండ్ ఏ పౌడర్స్ అందులో యాడ్ చేస్తాను అనేది కూడా షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా మిస్ కాకుండా చూడండి. సో నెక్స్ట్ వీడియో అయితే హెన్నా అప్లికేషన్. సో అలా మూత పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. హ్యాపీగా నాకు 7 to 8 అప్లికేషన్స్కి వస్తుంది. అంటే దగ్గర దగ్గర 2 months ఉంటుంది. ఏం పాడవద్దు. నేను 2 years నుంచి ఫాలో అవుతున్నాను ఇది. సో అదనమాట ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే హెన్నా అప్లికేషన్ మిస్ కాకుండా చూడండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.